హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా పిల్లలు? నేను మీకు ఈరోజు ఒక కథ చెప్తాను, సరే వింటారా? కథ పేరు తెలుసుకుందామా పిల్లలు? న్యాయం గెలిచిన గురు శిష్యులు, తెలివైన ఊరు పెద్ద మనిషి. సరే మరి కథలోకి వెళ్దామా పిల్లలు? ఒక పల్లెటూరిలో ఒక గురుకులం ఉండేది. గురుకులంలో గురువు కొంత రుసుము తీసుకుని శిష్యులకి విద్య నేర్పేవాడు. పక్క ఊరిలో రామయ్య కొడుకు ఎల్లయ్య ఉండేవాడు. రామయ్య అన్నాడు, నువ్వు గురుకులంకు వెళ్లి విద్యాభ్యాసించు అన్నాడు. ఎల్లయ్య సరే అని తన తండ్రితో అన్నాడు. ఆ ఊరి నుండి పక్క ఊరి దారి పట్టాడు. అలా నడుచుకుంటూ ఆ దారి గుండా గురుకులం చేరుకుంటాడు. గురువుకి నమస్కరించాడు లింగయ్య. అప్పుడు గురువు, ఏం కావాలి నాయనా అని అన్నాడు. అప్పుడు అన్నాడు, నా పేరు లింగయ్య, నేను పక్క ఊరు నుండి వచ్చాను మీ దగ్గర విద్య అభ్యసించడానికి అన్నాడు. కొంత రుసుము చెల్లించి విద్య నేర్చుకో అన్నాడు గురువు. అప్పుడు ఎల్లయ్య అన్నాడు, గురువుగారు, నేను రుసుము చెల్లించలేను. నేను ఎప్పుడైతే విద్యనభ్యసించి విద్యాపట్ట పొందిన తర్వాత న్యాయశాస్త్రంలో ఎప్పుడైతే నేను న్యాయ విజేతగా న్యాయం గెలుస్తానో అప్పుడు నేను నీకు తిరిగి రుసుము చెల్లిస్తా అన్నాడు ఎల్లయ్య. ఎల్లయ్య మాటలు విని గురువుగారు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఇప్పుడే ఇంత తెలివిగలవాడు అయితే విద్యనభ్యసించిన తర్వాత చాలా తెలివిగలవాడు అవుతాడు అని మనసులో అనుకుని సరే అని ఎల్లయ్యకి విద్య నేర్పుతా అని చెబుతాడు గురువుగారు. గురువుగారి మాటలకి సంతోషించిన ఎల్లయ్య విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. కొన్ని సంవత్సరాల పాటు అలా గడుస్తూ ఉంటుంది ఎల్లయ్యకి. అలా గురుకులంలో గురువుగారి దగ్గర విద్య నేర్చుకుని న్యాయశాస్త్రంలో ప్రావీణ్యుడు అవుతాడు ఎల్లయ్య. కొంతకాలం గడిపిన తర్వాత గురువుగారు కొన్ని సంవత్సరాల తరువాత అతని భార్య అడుగుతుంది గురువుగారిని, మీ శిష్యుడైన ఎల్లయ్య న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు కదా, నీకు ఇంతవరకు రుసుము చెల్లించలేదు, ఇప్పుడు పోయి అడుగు అంటుంది గురువుగారి భార్య. భార్య మాటలు విని గురువుగారు ఎల్లయ్య దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. గురువుగారు అలా నడుచుకుంటూ దారి గుండా పోతూ ఉంటాడు. గురువుగారు అలా నడుచుకుంటూ తన ఊరిని దాటి ఎల్లయ్య ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. ఎల్లయ్య తన ఇంటి ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా గురువుగారిని చూసి ఆశ్చర్యపోతాడు ఎల్లయ్య. గురువుగారు ఏంది మా ఇంటి వైపు వస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు ఎల్లయ్య. ఎల్లయ్య గురువుగారిని చూసి లేచి నమస్కరిస్తాడు. ఎల్లయ్య అడుగుతాడు, ఏంటి గురువుగారు ఇలా మా ఇంటికి వచ్చారు అని. అప్పుడు గురువుగారు ఎల్లయ్యతో అంటాడు, నువ్వు ఇంతవరకు నాకు రుసుము చెల్లించలేదు కదా, విద్య నేర్చుకున్నా అందుకు ఇప్పుడు చెల్లించు అంటాడు. ఎల్లయ్య అంటాడు, గురువుగారు, మన మధ్య జరిగిన ఒప్పందం మర్చిపోయారా, మళ్ళీ గుర్తు చేయమంటారా? నేను న్యాయశాస్త్రంలో పట్టా పొందాను గాని ఇంతవరకు న్యాయవాదిగా వాదించి ఒక్కసారి కూడా గెలువలేదు, నేను ఎలా చెల్లించమంటారు గురువుగారు, మీరే చెప్పండి అంటాడు ఎల్లయ్య. కొద్దిసేపు వాదించుకున్న తర్వాత గురువుగారు, సరే మరి మనము ఊరు పెద్ద దగ్గరికి వెళ్దాం పద, అక్కడ న్యాయం జరుగుతుందేమో అని ఊరు పెద్ద దగ్గరికి ఎల్లయ్య మరియు గురువుగారు నడుచుకుంటూ ఊరు పెద్ద అయిన సాయన్న గారి ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు సాయన్న గారు తన ఇంటి ముందు ఉండగా సాయన్న గారు, గురువుగారు మరియు ఎల్లయ్య ఇటువైపు వచ్చారు అని గురువుగారికి నమస్కరించాడు సాయన్న. ఏం జరిగింది ఎల్లయ్య అని అడుగుతాడు సాయన్న. అప్పుడు ఎల్లయ్య చెబుతాడు, గురువుకి నాకు జరిగిన ఒప్పందం, నేను ఎప్పుడైతే న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా గెలుస్తానో అప్పుడు నీకు తిరిగి రుసుము చెల్లిస్తా అంటాడు. అప్పుడు గురువుగారు కూడా సరే అన్నాడు అని చెప్తాడు సాయన్న గారికి ఎల్లయ్య. ఎల్లయ్య చెప్పింది విని కొద్దిసేపు ఆలోచించారు సాయన్న గారు. అప్పుడు సాయన్న గారు చెప్పారు, లింగయ్యకి నువ్వు వాదించావు కదా, న్యాయం నీవైపే ఉంది, నువ్వే గెలిచావు.
మొదటిసారిగా నువ్వు న్యాయం గెలిచావు కాబట్టి నువ్వు ఇప్పుడు గురువుగారికి మొత్తం రుసుము చెల్లించాలి అని చెప్తాడు సాయన్న గారు. ఇదే నా తీర్పు అని చెప్తాడు. సాయన్న గారు చెప్పిన తీర్పు విని లింగయ్య మరియు గురువుగారు ఆశ్చర్యపోయారు. ఈ తీర్పులో ఇద్దరికీ న్యాయం జరిగింది అని అనుకుంటారు ఇద్దరు. నేను మొదటిసారి న్యాయం గెలిచానని సంతోషపడతాడు లింగయ్య. అప్పుడు లింగయ్య గురువుగారి మరియు సాయన్న గారి ముందు మోకాళ్ల మీద పడి నన్ను గెలిపించినందుకు సాయన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ న్యాయశాస్త్రం నేర్పిన గురువుగారికి నమస్కరించి తను ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తం రుసుము వాటికి వడ్డీ చెల్లిస్తానని సంతోషంగా చెబుతాడు లింగయ్య. ఎల్లయ్య చెప్పిన మాటలు విని గురువుగారు సంతోషంతో ఆశీర్వదించి ఊరు పెద్ద అయినటువంటి సాయన్న గారు చెప్పిన తీర్పుకు సంతోషంతో నమస్కరించి ఎల్లయ్య చెల్లించాల్సిన మొత్తం రుసుము వడ్డీ తీసుకుని ఇంటి వైపు నడవసాగాడు. అలా నడుచుకుంటూ గురువుగారు వెళుతూ ఉంటారు దారి గుండా. గురువుగారు సంతోషంగా నడుచుకుంటూ భలే చెప్పాడు సాయన్న తీర్పు అని మనసులో అనుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. గురువుగారు తన ఇంటి దగ్గరికి చేరుకుని అతని భార్యకి జరిగిందంతా వివరించాడు. అప్పుడు గురువుగారి భార్య సాయన్న చెప్పిన తీర్పుకి ఆశ్చర్యపోయింది. లింగయ్య ఇచ్చిన మొత్తం రుసుము వడ్డీ తీసుకుని సంతోషించింది. అప్పుడు గురువుగారి భార్య గురువుగారితో సాయన్న చాలా తెలివిగలవాడు అని తన తెలివితో న్యాయమైన తీర్పు ఇచ్చాడని గురువుగారితో చెప్పింది. ఈ కథలో నీతి తెలుసుకుందామా పిల్లలు? న్యాయం గెలిచిన గురు శిష్యులు, తెలివిగల ఊరి పెద్ద సాయన్న. పిల్లలు చూశారుగా కథ బాగుందా? మీకు నచ్చిందా? ఇలాంటివి కథలు మీకు కావాలా? అయితే మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా పిల్లలు? ఉంటా మరి ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు.